నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ఏదైతే మహా న్యూస్ మీద జరిగినటువంటి దాడి ఉందో నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పు చేశారని మాత్రం చెప్పను, కానీ ఆ విధంగా దాడి చేయడం అనేది నిజంగా తప్పు. ఎందుకంటే వాళ్ళు లీగల్గా వెళ్ళాల్సింది ఆ విధమైన థంబ్నెయిల్స్కి. రైట్, ఒకసారి అంటే దీని మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ సత్యం గారు. ఆయన అడిగి అసలు అంటే ఈ విధమైన దాడులను ఏ విధంగా చూడొచ్చు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. రైట్, సో సుదీర్ఘకాలంగా మీరు జర్నలిజం ఫీల్డ్లో కూడా ఉన్నారు. అంటే ఒక టీవీ ఛానల్ మీద దాడిని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? టీవీ ఛానల్ మీద దాడిలోకి దిగడం అనేది ఇది చాలా ఖండించాల్సిన విషయం. దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించరు, దీన్ని ఎవరు కూడా సమర్థించరు. ఎట్ ద సేమ్ టైం అసలు టీవీ ఛానల్ మీద ఎందుకు దాడి జరగాల్సి వచ్చిందనేది కూడా ముందుగా దాని మీద చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కూడా ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టుకొని ఇలాంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మాత్రం ఇది సమర్థనీయం కాదు. ఇప్పుడు అంటే థంబ్నెయిల్స్ విషయానికి వస్తే కనుక బేసిక్గా యూట్యూబ్ని ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడారు. అంటే యూట్యూబ్ని అండ్ మెయిన్ స్ట్రీమ్ని రెండు డివైడ్ చేసి ఇప్పుడు విభజించు పాలించని ఎలాగైతే మొన్నటిదాకా చేశారు, దీన్ని కూడా ఇప్పుడు యూట్యూబ్ని పక్కన పెట్టేశారు, శాటిలైట్ని పక్కన పెట్టేసి అసలు శాటిలైటే మెయిన్ అన్నట్టుగా చూపించుకున్నారు. బట్ ఇప్పుడు శాటిలైట్ ఈ రకంగా చేస్తుంటే ఏమనుకోవచ్చు మనం? ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధానంగా యూట్యూబ్ ఛానల్సే కారణం. ఆ రోజు ఏ విధంగా అయితే తెలంగాణ మీద దాడి జరిగిందో ఆ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారానే మొత్తం ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే దాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పటి వరకు కూడా ఖండించలేదు. కనీసం ప్రజలకు సంబంధించింది ఏది కూడా దాన్ని తెర మీద చూపించడానికి సిద్ధంగా లేదు. ఈరోజు కూడా మళ్ళీ యూట్యూబ్ ఛానల్సే అవన్నిటిని బయట పెడతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాను అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్లను రెండు వేరు చేసి యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడి ప్రారంభం చేసిండు. యూట్యూబ్ ఛానల్స్ను పూర్తిగా మరి తీసిపడేసినట్టు చేసిండు. తీసి పడేయడమే కాదు, యూట్యూబ్ ఛానల్స్లో పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ని, జర్నలిస్టులను కూడా జైలుకు పంపించాడు ఆయన. మరి ఇప్పుడు ఈ అంటే మహా న్యూస్ చేసినటువంటి పని చూస్తే మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇవాళ మహాన్యూస్ చేసిన పని అనేది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది. ఇవాళ వాళ్ళు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారనే విషయాన్ని మర్చిపోయిన రేవంత్ రెడ్డి కేవలం బీఆర్ఎస్ను వాళ్ళు పూర్తిగా ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్ర మీడియా అంతా కూడా తెలంగాణ మీద దాడి అంటే ముందు బీఆర్ఎస్ మీద దాడి చేయాలనే చందంగా తయారైంది. ఇలా ఏదైనా చేసి ఇటు రెండు జాతీయ పార్టీలు కానీ లేదంటే ఆంధ్ర మీడియా కానీ ఇలా పూర్తిగా బీఆర్ఎస్ను ఖతం చేయడానికే కంకణం కట్టుకొని ఉన్నాయి. దానిలో భాగంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. బట్ మోర్ ఓవర్ చూసుకుంటే కనుక అంటే దాడి జరిగిన వెంటనే ఇటు నెక్స్ట్ డే అంటే నిన్న ఏదైతే మహా న్యూస్ సిబ్బంది ఉన్నారో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని మరి దాన్ని ఖండించడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా ఇరువైపుల పొలిటికల్ పార్టీస్ లీడర్స్ అంతా కూడా దాన్ని ఖండించడం జరిగింది. బట్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా థంబ్నెయిల్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఎందుకు ఈ విషయాన్ని తీసుకురాలేకపోయారు? పొలిటీషియన్స్ అంతా ఏకపక్షంగానే ఛానల్ వైపు మాట్లాడుతున్నారు తప్ప మరి వీళ్ళు చేసినటువంటి పని ఈ దారుణాన్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అదే పూర్తిగా ఈరోజు తెలంగాణలో పాగా వేయడానికి ఈ రెండు జాతీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానిలో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తేనే తప్పు, మిగతా ఎవరు చేసినా తప్పు కాదు అనే అదొక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక యూట్యూబర్ మీద బండి సంజయ్కి సంబంధించిన అనుచరులు దాడి చేసి ఇంటి మీదకి వెళ్ళి కనీసం ఆయన పిల్లల ముందు కూడా ఆయన మీద తీవ్రంగా దాడి చేసిండు. దాన్ని ఏ రాజకీయ నాయకుడు కూడా ఖండించడు. జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది, దాన్ని ఎవరు ఖండించరు. ఇవాళ ఇద్దరు మహిళలను జైలుకు పంపించిండు, దాని మీద ఎవరు మాట్లాడరు. ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పచ్చ మీడియా ఏదైతే ఉన్నదో దాని మీద దాడి జరిగితే మాత్రం అందరూ ఒకటై మరి ఇక్కడ ముందుకు వస్తారు. ఖండించాల్సిందే దాడిని, కానీ వాళ్ళు పెట్టిన తీరును, వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ను, వాళ్ళు ఏదైతే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ కుటుంబాన్ని ఇవాళ తెలంగాణను తీసుకొచ్చిన ఒక పోరాట యోధుడు, ఆయన కుటుంబాన్ని ఇంత మరి వ్యక్తిత్వ హననం చేస్తా ఉంటే దాని మీద కూడా మాట్లాడాలి. తప్పు దేన్నైనా ఖండించాల్సిందే, కానీ ఇరుపక్షాల తరపున ఎక్కడ తప్పు జరిగితే దాన్ని ఖండించాలి. అంటే ఎంక్వైరీ దశలో ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఇది బేసిక్గా అంటే ఎక్కడ ఎవిడెన్స్ లేకుండా మీడియా కూడా ఈ రకంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదే? 100% ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏ ఒక్క అంశం కూడా సిట్ బయటికి తీసుకురాలేదు, దాన్ని ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పలేదు, మీడియాకి రిలీజ్ చేయలేదు.
కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏదైతే కేటీఆర్ను పూర్తిగా భూస్థాపితం చేయాలి, ఆయన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేయాలి. ఇక్కడ బీఆర్ఎస్ ఖతమైతేనే రేపు రాబోయే రోజులలో అసలు చంద్రబాబు నాయుడు అన్నట్టయినే తెలంగాణలో ఎంటర్ కావడానికి ఇవన్నీ కూడా ఒకటి ద్వారా ఒకటి మరి ముందుకు సాగుతూ ఉన్నారు. వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం పోతూ ఉన్నారు. దానికి రేవంత్ రెడ్డి కూడా వంతపాడుతూ ఉన్నాడు అని చెప్పి దీని ద్వారా ప్రస్ఫుటం అవుతుంది. అంటే బేసిక్గా చూసుకుంటే ఈరోజు తెలంగాణ ఆంధ్ర అనే భేదం కూడా మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఇంకో విషయం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్ర వాళ్ళు తెలంగాణ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు, వీళ్ళంతా తెలంగాణ ద్రోహులు అని మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు అదే పచ్చ మీడియాకి సంబంధించి ఎవరైతే ఉన్నారో కొంతమంది ఈరోజు తెలంగాణ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్ పెట్టుకొని నడుపుతున్నారు. మరి అదే ఆంధ్ర వాళ్ళు అంటే ఇక్కడ జర్నలిస్టు పని చేస్తూ ఉంటారు. బట్ ఆంధ్ర తెలంగాణ అని మాట వచ్చినప్పుడు ఏ విధంగా చూడొచ్చు మనం? 100% ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పాగా వేయడానికి ఒక సిస్టమ్ ప్రకారం ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే దాడులు అనంటే భౌతిక దాడులే కాదు, ఇక్కడ మానసిక దాడులు కూడా దాడులుగానే పరిగణించాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద వాళ్ళు మానసికంగా దాడి చేయబోతూ ఉన్నారు. ఇది ఒక పథకం ప్రకారం జరుగుతూ ఉన్నది. రాబోయే 3 ఏళ్లలో ఏదైతే ఎన్డీఏ అనేది తెలంగాణలో పాగా వేయడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి. దాని ద్వారా ఏదైతే బీజేపీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో ఎంటర్ కావాలనే దానికి ఇవాళ పచ్చ మీడియా అంతా కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మరి ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం చేసిన వాటి మీద తప్పులను వెతుకుతూ ఉన్నారో అవి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు. కాబట్టి కేవలం పుకార్లతోటి లేదంటే ఆరోపణలతోటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్. మరి ఇదే విషయంపై మహాన్యూస్ వంశీ కూడా రీసెంట్గా అంటే గట్టిగానే మాట్లాడడం జరిగింది. నేను ఏదైనా తప్పు చేస్తే నేను తల దించుతా, బహిరంగంగా క్షమాపణ చెప్తా అని చెప్పేసి మాట్లాడారు. మరి అంటే ఈ విధమైన దాడి కూడా కరెక్ట్ కాదన్నారు. ఏం చెప్తారు మీరు? దాడి కరెక్ట్ కాదన్నది ఎవరైనా చెప్తారు, కానీ నువ్వు చేసింది తప్ప కాదా అనేది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు ఏదైతే సిట్టు చెప్పలేదు, ఇంకెవరు చెప్పలేదు, మరి ఇక్కడ హీరోయిన్లు వాళ్ళ ఆడబిడ్డల ఫోటోలు పెట్టి వీళ్ళను రూమ్కు రమ్మన్నారు, ఈయన రాకుంటే నేను ఇచ్చేస్తా అన్నారు అని చెప్పి ఎవరు చెప్పిందని చెప్పి ఆయన ఆ తమ్మునేల్స్ పెట్టి ఇవాళ యావత్ తెలంగాణ సమాజం మీద దాడి చేసిండు. ఇవాళ ఆడపిల్లల మీద మరి వాళ్ళ వ్యక్తిత్వాల మీద దాడులు చేసిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఇబ్బందులు పడతారు, ఏ విధంగా ఇలాంటి వార్తలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ద్వారా కేవలం అంటే వాళ్ళ మానసిక ఉల్లాసం కోసం చేసిందా, లేదంటే ఇక్కడ తెలంగాణను అస్తిత్వాన్ని దెబ్బతిద్దామని చేసిన మొత్తానికైతే మహాన్యూస్ ఏదైతే వంశీనుడు ఆయన ఖచ్చితంగా దోషే క్షమాపణ చెప్పాల్సిందే. మరి ఇలాంటి దాడులను ప్రోత్సహించకుండా ఇలాంటి వారికి ఇలాంటి దాడులు చేస్తే తప్ప అర్థం కావు. కాబట్టి మరి చివరి నిమిషంలో జరిగిన అంశంగా పరిగణించవచ్చు. అటెంప్ట్ టు మర్డర్ కేసులు కూడా పెట్టడం జరిగింది ఈ విషయం మీద. అండ్ ప్రెసెంట్ గెల్లు శ్రీనివాస్ నాకు తెలిసి ఆయన రీసెంట్గా బయటకు వచ్చినట్టయితే విన్నాను నేను. బట్ అంటే ఈ విధమైన దాడులు కూడా పార్టీ పరంగా చూస్తే ఏ విధంగా చెప్తారు? 100% దాడులు చేయకూడదు. కానీ మరి ఇక్కడ వీళ్ళు ఏ విధంగా అయితే తమ్మునేల్స్ ఎందుకు పెట్టిరు అనే దానికి మరి వచ్చిన వాళ్ళతోటి మరి వాళ్ళ మీద కూడా చర్చించి లేదంటే వాళ్ళతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా అని వంశీ ఎందుకు బయటికి రాలేకపోయాడు? వాళ్ళను కూడా ఆ న్యూస్ ఛానల్ సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళన్నింటినీ కూడా చిత్రీకరించి ఏది మీడియా హౌస్ మీద దాడి జరగకముందే దాడి చేస్తున్నారు అని చెప్పి పెద్ద ప్రాపగండ చేసే ప్రయత్నం చేస్తే ఎవ్వరు కూడా ఒక రాడు కానీ ఒక కర్ర కానీ పట్టుకొని పోలేదు. మరి అక్కడ చూసుకున్నట్టయితే కారు మీద వేసింది కానీ ఇంకేదన్నా ఉంది, అక్కడ ఉన్నదాన్ని తీసి మాత్రమే అక్కడ వేసిరు తప్ప ప్రీ ప్లాన్గా ఎవరు కూడా దాడి చేయడానికి వెళ్ళలేదు. అద్దాలు పగలగొట్టారు తప్ప భౌతికంగా ఎవరికి కూడా ఎలాంటి హాని జరగలేదు అని చెప్పేసి ఇటు పార్టీ వాళ్ళు కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇదే అంశంపై అంటే రీసెంట్గా మన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా ఒక బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి వదిలిపెట్టమని చెప్పేసి మాట్లాడారు. ఏం చెప్తారు? అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి ఏదైతే ఆ వంశీ లేదంటే ఈ పచ్చపత్రికలు ఏవైతే చెప్తున్నాయో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటే ఈ దాడుల నుంచే కాదు, అసలు ఈ దాడులు జరగడానికి కారణమైన విషయాలను ముందు ఆపాలి. ఏదైతే ఇప్పుడు అనవసరమైన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ వ్యక్తిగతంగా వ్యక్తుల ఇమేజ్కి డ్యామేజ్ జరిగే విధంగా ఏదైతే చేస్తూ ఉన్నారో ముందు వాళ్ళు ఆపాలి. ఆపకుంటే ఖచ్చితంగా కేసీఆర్ అభిమానులు కానీ కేటీఆర్ అభిమానులు కానీ సహనం కోల్పోయి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మరి ఇక్కడ జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఆవేశంగా చెప్పినా కూడా వాళ్ళు ఇప్పటికైనా ఏదైతే మరి దాడి జరిగిన వెంటనే అందులో ఉన్న తమ్మునేల్స్ అన్నిటి కూడా తీసేయడం జరిగింది. మరి వాళ్ళు పెట్టిన తమ్మునేల్స్ నిజమే అయితే ఎందుకు తొలగించాల్సి వచ్చింది అందులో నుండి? అంటే వాళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే. మరి మిగతా ఛానల్స్ కూడా ఇప్పటికైనా ప్రజాస్వామ్య ప్రశ్నించాలి. గత ప్రభుత్వాలు ఏమన్నా తప్పు చేస్తే ఆ తప్పులను ఆధారాలతో సహా బయట పెట్టాలి. కానీ మేము మీడియా హౌస్ కాబట్టి మీడియా స్వేచ్ఛ మాకున్నదని చెప్పి మరి వ్యక్తుల మీద ఇష్టారీతిని వ్యవహరిస్తే మరి చివరికి జరిగేది దాడులు తప్ప ఇంకా వాళ్ళకు ఆ సెకండ్ ఆప్షన్ లేదు. కాబట్టి ఆ విధంగా జరిగిందని మనం దాన్ని అనుకోక తప్పదు. ఇంకా రైట్. 2 ఏళ్ల పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు యాజ్ ఎ జర్నలిస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలన గురించి? రేవంత్ రెడ్డి పాలన 2 ఏళ్లలో
పూర్తిగా తెలంగాణ తిరోగమనంలోకి పోయింది. ఇప్పటి వరకు వాళ్ళు ఇస్తా అన్న 6 గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. అదేవిధంగా 420 హామీల జాడే లేదు. ఇవాళ ఏదైతే మేనిఫెస్టో రాసిండో ఆ రాసిన వ్యక్తి మంత్రి శ్రీధర్ బాబుగా ఉన్నాడు. శ్రీధర్ బాబు గారు నెంబర్ 2లో ఉన్నారు. దాని విషయంలో ఏ విధంగా మనం మేనిఫెస్టో రాసినాం, దాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయంలో మాత్రం పట్టించుకుంటలేడు. రాసిండు, జనాలను మోసం చేసిండు, కూర్చున్నాడు. ఇవాళ ఏ ఒక్క హామీ అమలు కావడం లేదు. మొన్నటికి మొన్న రైతు భరోసా పండగ అన్నాడు. అంటే పండగలాగా జరుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. గతంలో చూసుకున్నట్టయితే టెన్షన్గా రైతు బంధు పైసలు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం పైసలు ఇచ్చింది అని అంటే అది పండగ, అంటే మళ్ళీ పండగకో పబ్బానికో తప్ప వచ్చే అవకాశం లేదు. ఇక ఈ రకంగా అన్నింటినీ కూడా మరి పూర్తిగా ప్రజలను, సబ్బండ వర్గాలను మరి ఇక్కడ పూర్తిగా మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీ నియోజకవర్గానికి విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎట్లుంది అసలు? అంటే దుద్దిలో శ్రీధర్ బాబు గురించి చెప్పాలంటే పాలన ఎలా చేస్తున్నాడు ఆయన? మీది ఒక మంత్రి నియోజకవర్గం. మళ్ళీ మా దగ్గర చూసుకున్నట్టయితే శ్రీధర్ బాబు నిన్ననే మరి అక్కడ ప్రతిపక్ష నాయకుడు పుట్టమది గారు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చెప్పి ఒకటి పెట్టిండు. పూర్తిగా ఆయన నటనతోటే మన అక్కడ పాలన నడిపిస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించడానికి ముందుకు పోతలేడు. మరి గతంలో చూసుకున్నట్టయితే ఓడేడు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి వెంటనే దాన్ని పూర్తి చేయిస్తా అన్నాడు. కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది మా దగ్గర, దాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తా అన్నాడు. సంవత్సరం దాటిపోయింది, 19 నెలలు వచ్చింది, అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. రైట్. ఇంకా కాళేశ్వరం విషయానికి వస్తే మీ నియోజకవర్గమే కదా అది, మంతని. నిజంగానే అక్కడ బాంబు పేలిందని అని చెప్పేసి రీసెంట్గా కొన్ని న్యూస్ కథనాలు కూడా రావడం జరిగింది. ఎంతవరకు వాస్తవం అది? ఇక్కడ చూసుకున్నట్టయితే మేడిగడ్డకు సంబంధించిన వాళ్ళైతే పెద్దగా సౌండ్ వచ్చిందనేది ఎప్పుడైతే అది కుంగిందో ఆ కుంగినప్పుడే ఈ సౌండ్ వచ్చిందని చెప్పడం జరిగింది. కానీ ఆ ఎలక్షన్ల టైంలో ఇది పెద్దగా అంటే స్ప్రెడ్ కాలేదు. మరి దానికి ఏం జరిగింది అనే దానికి ఇప్పటికి కూడా ఇటు ప్రభుత్వం తేల్చలేదు, ఇటు ఎన్డీఎస్ఏ తేల్చలేదు. మరి అది అట్లనే ఉన్నది కాబట్టి ఏదైతే ప్రకాష్ గారు చెప్పిండ్రో అది నిజమనే నమ్మాల్సిన పరిస్థితి అయితే ఉన్నది ప్రస్తుతం. అంటే మీరు అక్కడ ప్రజలను అసలు కనుక్కునే ప్రయత్నం చేశారా? 100% సౌండ్ అయితే విన్నామని అన్నారు. మరి కుంగిపోతే అంత పెద్ద సౌండ్ ఎందుకు వస్తుంది అనే దాని మీద అయితే మరి అప్పటి ప్రభుత్వం పూర్తిగా ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నది కాబట్టి దాని మీద పెద్దగా విచారణ చేపట్టినది లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగానే ఉన్నది కాబట్టి ఆ అంశం దాని మీద వీళ్ళు కూడా విచారణ చేయలేదు. రైట్. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం ఉందా లేదా చెప్పండి. ఎందుకంటే ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని ఓ పక్క నుంచి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా 1000% ఉపయోగం ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు తోటి. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మేడిగడ్డను చూపించి ఇది ఒక్కటే కాళేశ్వరం ప్రాజెక్టు, దీనికి ఒక్కదానికే 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి అన్న చందంగా ప్రచారం చేస్తూ ఉన్నది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కాదు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్తో పాటు మరి ఇక్కడ అనేక పంప్ హౌజులు ఉన్నాయి, అనేక సబ్ స్టేషన్లు ఉన్నాయి. మరి ఇక్కడ 200 టన్నల్ నది, కిలోమీటర్ల టన్నల్, 1500 కిలోమీటర్ల మరి కాలువలు ఉన్నాయి. ఇవన్నీ అంటే కాళేశ్వరం సైకిల్ అంతా పనిచేస్తూ ఉన్నది. కాకపోతే ఒక మేడిగడ్డను పడావు పెట్టి కాళేశ్వరం పనికిరాదని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది జర్నలిస్ట్ పూదరి సత్యం గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.